హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ రీతు. వెన్నెలవే ముందు అన్ని పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ పార్ట్ వీడియో చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఒక్కసారి చూసి వచ్చేద్దామండి. ప్రాణం అంతా దాని మీదకే లాగుతోంది. దాన్ని చూసి నెల రోజులు దాటిపోయింది. కళ్ళల్లో కనిపిస్తుందండి. బాధగా చెప్తుంటే, అయితే వెళ్తావా? వెళ్ళిపో అటే. మళ్ళీ రాకు నా దగ్గరికి. విడాకులు ఇచ్చేస్తాను. పోయి నీ పెద్ద కూతురి దగ్గరే ఉండు. గట్టిగా గద్దించాడు ఆవిడ మీద. ఇంకా మౌనంగా ఉండిపోయింది మారు మాట్లాడలేక. లోపలున్న బాధనంతా లోపలే దాచేశాడు ఆయన, బయటికి కనిపించకుండా. కానీ ఆవిడకి ఎంతగా ఉందో అంతకంటే ఇంకాస్త ఎక్కువగానే ఉంది ఆయనకి జననిని చూడాలని. ఆ రోజు వాళ్ళు మాట్లాడుకోవడం వలనో ఏమో జననికి బాగా గుర్తొచ్చేశారు ఇద్దరు. ఇంతలో అను కాల్ చేసింది. లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకోగానే, జాను, అమ్మా నాన్న వచ్చారు మా ఇంటికి తెలుసా? నాన్న నిన్ను అడిగాడు. అక్క ఎలా ఉందంట అని అడిగాడు తెలుసా అని సంబరంగా చెప్తూ పోతుంటే, ఆ మాటలు విన్న జనని సంతోషం అంతా ఇంతా కాదు. ఇంకా వాళ్ళ అమ్మ చెప్పిన విషయాలు చెప్పి కాసేపు మాట్లాడి కట్ చేసింది అను. ఆ మాటలన్నీ విని వాళ్ళు తన కోసం కూడా వస్తారేమో అని సంతోషంగా ఇంటికి వచ్చేసింది జనని స్కూల్ నుంచి. వసుంధర శంకరయ్యలకి కూడా సంతోషంగా చెప్పుకుంది తన నాన్న తన కోసం అడిగాడు అని, ఇంటికి వస్తారు అని కూడా. కానీ ఎంతసేపు చూసినా ఎవరూ రాలేదు. 2ంటికి బయలుదేరిన మనుషులు 6 రాకపోవడంతో తన దగ్గరికి వచ్చే ఉద్దేశం వాళ్ళకి లేదని అర్థమై డల్గా వెళ్ళి పడుకుంది. ఏడుపు వస్తుంటే అతి కష్టం మీద ఆపుకుంటూ లోపలికి వెళ్ళాక తన వల్ల అవలేదు ఏడుపు కంట్రోల్ చేసుకోవడం. దిండులో మొహం దాచుకొని తన బాధని దానికి చెప్పుకుంది. అరగంట అయ్యాక సూర్య వచ్చాడు. రావడమే కాళ్ళు చేతులు కడుక్కుంటూ, అమ్మమ్మ, మీ జానమ్మ ఎక్కడుంది అని అడిగాడు నవ్వుతూ. ఇంట్లో ఉంది గాని కన్నయ్య, నువ్వు ఇలా రా, ఈ బస్తా లేపుదువు గాని అని వసుంధర పిలుస్తుంటే ఆవిడని పట్టించుకోకుండా ఇంట్లోకి వెళ్ళాడు సూర్య. అప్పటికే కాసేపు ఏడ్చి ఏడ్చి నిద్రలోకి జారుకుంది జనని. సూర్య వెళ్ళేసరికి ఉదయం కట్టిన చీర కూడా విప్పలేదు. కళ్ళకున్న స్పెడ్స్ కూడా తీయలేదు. వాటిని ఈ మధ్యన ఎక్కువగా యూజ్ చేయట్లేదు జనని. సూర్యకి తన కళ్ళంటే ఇష్టం కాబట్టి తన కోసం పెట్టట్లేదు. ఓన్లీ స్కూల్లో మాత్రమే వాడుతోంది. కానీ అవి కూడా తీయకుండా పడుకునేసరికి సైలెంట్గా వెళ్ళి తనని హత్తుకొని తన పక్కన పడుకున్నాడు. సూర్య స్పర్శకి మెలకువ వచ్చి పక్కకి తిరిగి అతన్ని చూసి చిన్నగా నవ్వి ఊరుకుంది. స్పెడ్స్ తీసి పక్కన పెడుతూ తను ఏడ్చినట్టు తన మొహంలోనే తెలుస్తుంటే, ఎందుకు ఏడ్చావు అని అడిగాడు కంగారుగా. లేదే, నేనేం ఏడవలేదు కన్నయ్య, భ్రమపడుతున్నావా అంది కవర్ చేయడానికి అతని చేతిని పైకి లాక్కొని ముద్దు పెట్టుకుంటూ. అబద్ధం చెప్తున్నావా జనని నాతో? లేదు, ముద్దు పెడుతున్నాను నా కన్నయ్యకి అంటూ అతని చేతిని తన మెడవంపుల్లో పెట్టుకుంటూ, నా కోసం నా కన్నయ్య ఉన్నాడు కదా, అప్పుడు అమ్మా నాన్న కూడా అదే కదా అనుకుంటారు. మరి వాళ్ళు నా కోసం వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? నా కన్నయ్య నన్ను చూసుకుంటాడు. కన్నయ్యకి నేనంటే బోల్డెంత ప్రేమ. నా కోసం ఏదైనా చేస్తాడు నా కన్నయ్య కదా. చెప్తుండగానే తన కంట్లోంచి కారుతున్న కన్నీళ్ళకి కారణం తన మాటల్లోనే అర్థమైంది సూర్యకి. జనని మొహాన్ని తన వైపుకి తిప్పుకొని, కానీ నువ్వు ఏడిస్తే నీ కన్నయ్య అస్సలు తట్టుకోలేడు అంటూ తన పెదాల మీద అతని పెదాలను ఆనించాడు. ఇద్దరి కంట్లోంచి నీళ్లు జారాయి. తను అనుకున్నట్టుగానే ముందు తన మామయ్యని కలిసి తను చేసిన తప్పులన్నీ ఒప్పేసుకొని దెబ్బలు తిని తిరిగి రూమ్ వెతుక్కొని వచ్చాడు విరాట్. రూమ్లో తను కాగా ఇంకా 2 ఉన్నారు. అయినా ఒంటరి వాడిలా ఒక్కడే గడపడం మొదలుపెట్టాడు. ఫోన్ కూడా లేదు తనకి. చేతిలో డబ్బులు కూడా లేవు. ఉన్న 2 ఫ్రెండ్స్ దగ్గర చెరో కొంత మనీ అడిగి రూమ్ అడ్వాన్స్ ఇచ్చేసి మిగతాది శాలరీ వచ్చాక కట్టేస్తానని చెప్పాడు. విరాట్ వెళ్ళిపోగానే తను ఇచ్చిన ఆ కవర్ని ఓపెన్ చేసింది తన అమ్మ. ఆవిడకి ఎంతో ఇష్టమైన నెమలి పింఛం రంగున్న చీరది. దాన్ని దోసిట్లో పట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంది. అంతకు మించి ఏమీ చేయలేక సినిమాని వదిలేసి తననే చూస్తున్న అర్జున్ వంక కోపంగా చూసింది అను నవ్వుని దాచేసి. అలా కోపంగా చూడొద్దను, నీలో ప్రతి విషయం నాకెంత ఇష్టమో తెలుసా. నీ కోపం, నీ నవ్వు, నీ అమాయకత్వం, నీ హెల్పింగ్ నేచర్, నీ తింగరితనం, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది తెలుసా అంటుంటే, నాలో ఇన్ని యాంగిల్స్ ఉన్నాయని మీరు చెప్పేదాకా నాకు తెలీదు అర్జున్ గారు అంది వాపోయి.
అంతలోనే పక్కనున్న రూపాలి అను తల మీద ఒక్కటి మొట్టి, నువ్వు నిజంగానే తింగరిదానివే అను, అది శ్రీరస్తు శుభమస్తు మూవీ నుంచి కాపీ కట్ చేసిన డైలాగ్స్ అంది థియేటర్ అంతా వినిపించేంత గట్టిగా. అను గుడ్లురిమి చూసింది అర్జున్ని. అంటే అను, అవన్నీ నీలో కూడా ఉన్నాయి. శిరీష్ చెప్పినా చెప్పకపోయినా నేను ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీకు ఇవన్నీ చెప్పేవాణ్ణి అన్నాడు కవర్ చేసుకుంటూ. విసురుగా అర్జున్ మీద నుంచి చూపు తిప్పేసి స్క్రీన్ మీద దృష్టి పెట్టింది అను. అను, ఇది అన్యాయం రా అంటుంటే ఉలుకు పలుకు లేకుండా కూర్చుంది. ఒసే రూపాలి, ఎలుక మొహం దానా, నా పిల్లానికి నేనేదో కలరింగ్ ఇచ్చుకుంటుంటే మధ్యలో వచ్చి అంతా చిడగొట్టేశావు కదే. నీకేం హాయిగా ఫస్ట్ నైట్ చేసుకున్నావు, నా బాధ ఎవడికి చెప్పుకోవాలి అనేసరికి గబాలున అర్జున్ నోటికి చెయ్యి అడ్డంగా పెట్టింది అను. అంతలోనే రూపాలికి అర్థమై కళ్ళు పెద్దవి చేస్తూ అను వంక చూసింది. అను అడ్డంగా తలూపింది. మరి పొద్దున అత్త దగ్గర అంత బిల్డప్ ఇచ్చావు అని అడిగేసరికి, అంటే ఈసారి కూడా లేదంటే అత్త బాధపడుతుందని అంది నాంచుతూ. అని సిగ్గుతో కవర్ చేశావు అంది నిలువుగా తలుపుతూ. రూపాలి నిట్టూర్చి సరిగ్గా కూర్చుంది కళ్ళు మూసుకుంటూ. అను అర్జున్ వంక తల తిప్పేసరికి తన చేతిని అపురూపంగా చూసుకుంటున్నాడు అర్జున్. మీకు అసలు బుద్ధే లేదు అంది కోపంగా అర్జున్ చెవి దగ్గరికి వచ్చి. ఎందుకు అను అలా తిడుతున్నావు బుంగమూతి పెడుతూ అడిగాడు. చేయి తీసి మాట్లాడకండి నాతో అని అరిచి కోపంగా ముందుకి తిరిగింది. ఇప్పుడేమైందను? మాట్లాడలేదు అను. అవనమ్మా, మాట్లాడలేదు. నేనేం చేయకపోయినా అందరూ ఎందుకు నన్నే దూరం పెడతారు? నువ్వు ఎలాగో నన్ను దూరం పెడతావు. నేనేం చేయకపోయినా వాడేమో నన్ను ఒక శత్రువులా చూస్తాడు. కనీసం జానుని కేర్ చేసి నా ఫీలింగ్ పోగొట్టుకుందాం అనుకుంటే మీ బావ చచ్చినా ఆ ఛాన్స్ నాకు ఇవ్వడు. అమ్మకి తప్ప ఎవరికి నేనంటే ఇష్టం లేదనుకుంటా. అను కళ్ళు స్క్రీన్ మీద ఉండడంతో తను వినట్లేదనుకొని తనలో తానే అనుకున్నాడు. కానీ ఆ మాటలన్నీ అను చెవిన చేరాయి. అతను నార్మల్గానే అన్న ఆ మాటలు అనుకి ఎంతో బాధగా వినిపించాయి. కాసేపు ఏదో ఆలోచించి వెంటనే అర్జున్ వంక తిరిగి, రేపు జాను దగ్గరికి వెళ్దాం అంది ఎగ్జైటింగ్గా. నువ్వు వెళ్తావు, మరి నేను? మీరు కూడా అంది నవ్వుతూ. నేను వస్తే మీ బావగారు బాగా ఫీల్ అవుతారు అన్నాడు ఉడుక్కుంటూ. అస్సలు ఫీల్ అవ్వడు అంటూ కన్ను కొట్టి ఓ ప్లాన్ చెప్పింది అను. ఆ ప్లాన్ విని ఎగ్జైట్మెంట్లో అను బుగ్గ మీద ముద్దు పెట్టేశాడు అర్జున్. అను సిగ్గుపడుతూ తలదించుకుంది. వాళ్ళని చూసిన అను, నీ పనే బాగుందిరా, నాకెప్పుడు వస్తుందో అలాంటి ఛాన్స్ అనుకుంటుంటే గబాలున అతన్ని చూసింది రూపాలి. ఆ చూపుకి భయపడి వెంటనే చూపు తిప్పేశాడు అర్ణవ్. కానీ ఆ చూపులో ఇంకేదో ఉందని తెలుసుకోలేకపోయాడు. ప్లీజ్ జనని, ఒకే ఒక్కసారి లేరా బ్రతిమిలాడుతున్నాడు సూర్య దేనికోసమో. మత్తుగా కళ్ళు తెరిచి సూర్యాని చూస్తూ, టైం ఎంతో తెలుసా కన్నయ్య అని అడిగేసరికి, అర్ధరాత్రి 2 అన్నాడు నవ్వుతూ. మరి ఈ టైంలో ఏంటి కన్నయ్య నీ గోల? పొద్దంతా పనిచేసి అలసిపోయి వచ్చి కళ్ళు మూసుకొని పడుకోకుండా ఇప్పుడు ఏంటివన్నీ? చిరుకోపంగా కసిరింది జనని. బొంగమూతి పెట్టుకొని కూర్చున్నాడు. సరే ఫేస్ అలా పెట్టకు, ఇవ్వు అంది చిన్న నవ్వుతో లేచి కూర్చుంటూ. పెద్ద నవ్వుతో చేతిలోని బౌల్ తీసి జనని ముందు పెట్టాడు. ఆలస్యం చేయకుండా వెంటనే బౌల్లో ఉన్న స్వీట్ ఐటెం స్పూన్లోకి తీసుకొని నోట్లో పెట్టుకుంది జనని. కళ్ళు మూసుకొని దాన్ని ఆస్వాదిస్తూ వేళ్ళని 0 ఆకారంలో మార్చి సూర్యకి చూపించింది ఓవైపు నములుతూనే. నిజంగా బాగుందా అని సూర్య అడుగుతుంటే కళ్ళు తెరిచి మరో స్పూన్ పెట్టుకుంటూ, ఉట్టి బాగుండడం కాదు కన్నయ్య, ఇట్స్ ఆసమ్ అంది అంతటి మధురమైన రుచిని ఎలా వర్ణించాలో అర్థం కాక. 1/2 నిమిషంలో గిన్నెలో ఉన్నదంతా ఖాళీ చేసి, ఇంకొంచెం అని అడిగింది ముద్దుగా పెదవులని లిక్ చేస్తూ. టైం ఎంతో తెలుసా జానమ్మ అన్నాడు తన డైలాగ్ తనకే డెలివరీ ఇస్తూ. ఇప్పుడు అదే బొంగమూతి జనని పెట్టుకొని ఇలా టేస్ట్ చూపించి టెంప్ట్ చేయడం నీకు న్యాయం కాదు కన్నయ్య, ఇంకొంచెం తీసుకురా అంది బౌల్ చూపిస్తూ. చేసిందే నీకోసం రా, నీకు ఇవ్వకుండానా అన్నాడు కిచెన్లోని పెద్ద బౌల్ తీసుకువచ్చి తన ముందు పెడుతూ. ఇంత తింటే నేను ఎంతకు త్రిబుల్ అయిపోతానేమో కన్నయ్య అంటుంటే
పర్లేదులే, నేను మోయగలను అన్నాడు గొప్పగా. జనని నవ్వేసి దాన్ని ఖతం చేస్తూ, ఇదేం స్వీట్ కన్నయ్య, నేను ఇంతకుముందు ఎప్పుడు తినలేదు అని అడిగింది కొత్తగా. ఇది నా ప్రయోగం, దీన్ని ఈ ప్రపంచంలో అందరికంటే ఫస్ట్ టేస్ట్ చేసింది నువ్వే అన్నాడు నవ్వుతూ. జనని నోరు తెరిచి చూస్తూ, నిజంగానా, దీన్ని నేనే ఫస్ట్ టేస్ట్ చేశానా అంది చిన్నపిల్లలా సంబరపడుతూ. అవును అనగానే, వావ్, నా కన్నయ్య ఎంత గ్రేట్ అని నవ్వుతూ బౌల్ పక్కన పెట్టి వచ్చి మరీ అతన్ని హత్తుకుంది. సూర్య తిరిగి హత్తుకోగానే అతని బుగ్గ మీద ముద్దు పెట్టి దూరం జరిగి, నా కన్నయ్య ఎప్పుడూ ది బెస్ట్ అంతే అంటూ తిరిగి దాన్ని కంప్లీట్ చేసే పనిని కంటిన్యూ చేసింది. సూర్య నవ్వుతూ తనని చూస్తుండిపోయాడు. ఇంకా ఉంది గాయ్స్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఎపిసోడ్స్ వెంటనే చూడాలనుకున్న వారు మెంబర్షిప్ తీసుకోగలరు. కేవలం 59 రూపీస్ మాత్రమే. నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.